యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, రైతు శ్రమ వృధా కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా నూతనంగా వంగపల్లి గోదాములో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వేసులుబాటు కల్పించడం జరిగిందని, లారీ కాంట్రాక్టర్తో మాట్లాడి బొమ్మలరామారం, తుర్కపల్లి మండలంలో ఉన్న ధాన్యాన్ని అదనపు లారీలతో లోడ్ చేసి వంగపల్లి గోదాంలో అన్లోడ్ చేయవలసిందిగా తెలిపారు. రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని, ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గోదాం వద్ద అన్లోడ్ విషయంలో ఏ అధికారి, ఏ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యం విషయంలో కూడా రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నష్టపోకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు.